మనం ఒక 2-3 రోజుల క్రితమే అనుకుంటా మాట్లాడుకోవటం జరిగింది. అమరావతికి ఒక కొత్త రైల్వే లైన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం ఈ లైన్లో 9 స్టేషన్లు ఉంటాయి. ఎరుపాలెం దగ్గర నుంచి అమరావతి మీదుగా నంబూరు దగ్గర వచ్చి ఇది కలుస్తుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే లైన్ నుంచి సపరేట్ అయ్యి మళ్ళీ తిరిగి విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే లైన్లో ఇది అటాచ్ అవ్వటం జరుగుతుంది. ఇది ఒక కొత్త రైల్వే లైను. దీనికి సంబంధించి గతంలో ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కూడా 2019 నుంచి 2024 వరకు దీన్ని పక్కన పెట్టేశారు. సో ఇప్పుడు మరలా దీన్ని పట్టాలు ఎక్కించబోతున్నారని మనం మాట్లాడుకోవటం జరిగింది. అయితే దీనికి గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపట్టి అప్పచెప్తే కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్ ఏర్పాటు చేస్తుంది. కానీ ఇప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే తన బడ్జెట్ని ఉపయోగించి భూసేకరణ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే చేపడుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద ఈరోజు ఆదేశాలు వచ్చినాయి. ఇప్పుడు ఏపీకి చెందినటువంటి అధికారులు ఈ ఎరుపాలెం నుంచి అమరావతి మధ్యలో భూసేకరణకు చర్యలు చేపట్టారు. ఇమీడియట్గా ఈ ప్రాంతంలో భూసేకరణ చేపట్టడం జరిగింది. అంటే త్వరలోనే ఈ ప్రాంతంలో రైతుల దగ్గర నుంచి ఉన్న ప్రభుత్వ భూములు కాకుండా రైతుల దగ్గర నుంచి ఏవైనా భూములు సేకరించాల్సి వస్తే ప్రైవేట్ భూములు సేకరించిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిన తర్వాత వెంటనే రైల్వే లైన్ ప్రారంభం కాబోతుంది. సో ఇమీడియట్గా పనులు అయితే చేపట్టారు. అంటే వీలైనంత త్వరగా ఈ ప్రాంతంలో రైల్వే లైన్ ప్రారంభం కాబోతుంది అనేది ఒక సమాచారం.